నమస్తే సార్. నమస్కారం అండి. సో ప్రకాష్ రాజ్ గారు ఆయన ఎప్పుడు చూసినా కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, దేవీ దేవతల గురించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో మరొకసారి నార్త్ సైడ్ నుంచి సౌత్ కు వచ్చిన వలస కూలీలు అని చెప్పేసి పండ్లు దొంగతనం చేసి తిన్నారు అని చెప్పేసి రావణుడు వాళ్ళకి డబ్బుల్ని అంటే GST తో పాటు డబ్బులు చెప్పి అంటే రకరకాలుగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు? ఆయన మన హిందూ పురాణాలు ఇతిహాసాలు అంటే ఆయనకు ఒక జోక్గా కనపడుతూ ఉంటుంది. కాబట్టే వక్ర భాషను చెప్పి మాట్లాడుతూ ఉంటాడు, అంటే తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. హిందూ మతాన్ని కానీ, హిందూ దేవుళ్ళు కానీ, హిందూ సంస్కృతిని కానీ, హిందూ సంస్కారాన్ని కానీ. మరి ఆయన ఏ మతాన్ని నమ్మాడో నాకు పూర్తిగా తెలీదు. ఒక అద్భుతమైన నటుడు, ఇండియాలోనే చాలా భాషల్లో నటుడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంది. ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించుకున్నానని కాదు, ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా మాట్లాడవలసిన బాధ్యత ప్రతి నటుడిపై ఉంటుంది, ప్రతి వ్యక్తి పైన ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మన ఇతిహాసాలని, మన పురాణాలని వక్రభాష్యం చెప్తూ వంకర టెంకరగా మాట్లాడుతూ రాముడు అప్పుడోడు కాదు, ఇక్కడోడు కాదు, అక్కడోడు, నీకెందుకురా అవులేగా. వాస్తవంగా వాడు బతికేదో వాడు బతకాల, యూజ్లెస్ ఫెలో. వాడు ఏదో ఆర్టిస్ట్గా బతుకుతున్నాడో ఆ బ్రతుకేదో చక్కని బ్రతుకు వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. అది నీ భగవంతుడో మాకు భగవంతుడో ఎవడో ఒక భగవంతుడు ఇచ్చాడు కదా. కానీ ఇంతమంది నమ్మకాల మీద నువ్వు దెబ్బ కొట్టాలనే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? నీకు ఆ అహంకారం ఏంటి? ఈ అన్యాయంగా హిందూ ధర్మం మీద ఎలా మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్టు? నీలాంటి నికృష్టమైన వ్యధవులు దేశంలో ఉన్నందువల్లే మతాల మధ్య, కులాల మధ్య చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం మన సంస్కారం, మన హిందూ సాంప్రదాయం. హిందూయిజంలో మన భారతదేశంలో ప్రతి ఒక్క మతం కూడా అన్ని మతాలని గౌరవించాలనేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి మర్చిపోయి ఈ ఎదుటి మతాల మీద బురద జల్లుతూ ఎదురు మతాలను తక్కువ చేసి మాట్లాడుతూ కొంతమంది ఇలాంటి వెధవలు, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ లాంటి వెధవలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. సమాజం ఒక్కసారి కాదు, ఇప్పటికీ చాలా సార్లు అయిందనమాట. సో ఎన్నిసార్లు ఎంతమంది అపోజ్ చేసినా కూడా మళ్ళీ అదే విధంగా టార్గెట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆయన మీద ఒక సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? ఈయన ఒక్కడాని కాదు, చాలా మంది కూడా చెలరేగిపోయి మాట్లాడుతూ ఉంటారు డైలీ కూడా. ఇది ఎప్పుడు కూడా మతాల మీద విషయాన్ని చిమ్ముతూ ఉంటారు. వాస్తవంగా ఏ మతం మీద కూడా ఎవరు కూడా వక్ర భాషలు చెప్పకూడదు. ఎవరి నమ్మకాన్ని వారు గౌరవించుకోవాలి. ఎందుకు గౌరవించుకోవాలంటే అందరం కూడా హిందూ దేశంలో, ఈ సెక్యులర్ దేశంలో అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే, అందరూ అన్నదమ్ముల్లాగా అక్కజల్లా బ్రతుకుండాలనేటటువంటి మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని దెబ్బకొడుతున్న ఇలాంటి నీచమైన, నికృష్టమైన దరిద్రులు అన్ని మతాల్లోనే ఉన్నారు. ఒక్క మతం అని నేను చెప్పను, కానీ ఈ మతంలోనే ఉన్నాడు, ఈ ప్రకాష్ రాజ్ అనే ఎదవ ఒకడే ఉన్నాడని చెప్పను. ఇలాంటి వెధవులు చాలా మతాల్లో ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే మనం ఎవరి నమ్మకాన్ని, ఇప్పుడు మన నమ్మకం హిందూ సాంప్రదాయం నమ్మకాలంటే మనకు అమితమైన ప్రేమ, అభిమానం, నమ్మకం. ఆ నమ్మకాన్ని కించపరిచే విధంగా వాడు మాట్లాడుతున్నాడంటే మన అందరి నమ్మకాలని అందరి మీద అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడంటే మన అందరినీ అవమానించినట్లే. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి నికృష్టులపై చర్యలు తీసుకోవాలి. మతాల మధ్య చిచ్చు పెట్టడము, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలా. అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వేరే వాళ్ళు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవడి మతాన్ని వాడు గౌరవించుకోవాలి, ఎవడ బతుకువాడు బతకాల. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి విధవల వల్ల దేశ అభివృద్ధిలో కొంచెం ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. ఒకరి మతం ఒకరికి కించపరుచుకుంటూ ముందుకు వెళ్ళామనుకో, ఒకరికొకరు శత్రువుల్లా కనపడుతుంటాం, మిత్రత్వం కనపడదు అక్కడ. కాబట్టి దేశ అభివృద్ధిలో వెనకబడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రకాష్ రాజు లాంటి ఇలా విషం జిన్నేటటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయాలా. అందరూ బాగుండాలి. చక్కగా ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తేనే మన దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. కాబట్టి మన దేశానికి అభివృద్ధికి ఆటంకం కలిగించేటటువంటి ఎవడైనా, ఏ మతస్థుడినైనా సరే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, వాడు ఒక సంకర జాతి నా కొడుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి తండ్రి పేరు రాయ్, వాడి పేరు రాజ్, ప్రకాష్ రాజ్. అక్కడే అర్థమవుతుంది వాడు ఎంత తప్పు పుట్టుకున్నావు అని చెప్పేసి. వాడు నిజంగా వాడి తండ్రికే పుట్టుంటే ప్రకాష్ రాయ్ అని చెప్పి పెట్టుకునేటోడు, తండ్రి పేరుని గొప్పగా చెప్పుకునేటోడు.
అలా చెప్పుకోలేని సంకర జాతి నా కొడుకోడు. వాడి గురించి మనం టాపిక్ పెట్టుకోవడము, వాడు అన్నని చెప్పేసి వాడికి మనం డిబేట్ పెట్టుకోవడం దండగా ఇది. అంటే అసలు వాడిని తీసి నేలకేసి కొట్టాలి. అంటే ఒక్కసారి మాట్లాడాడు అంటే ఓకే పోనీలే వాడు పాపన వాడు పోతాడని చెప్పేసి వదిలేయచ్చు. బట్ ఇప్పటికీ చాలా సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, బోల్డ్ అన్ని సార్లు మళ్ళీ మతాన్ని దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉంటారు, కించపరుస్తూ. ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని సిగ్గులేని జన్మ. చెప్పదలుచుకుంది ఏంటంటే వాడు ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రతి సినిమాలో ఎక్కడ ఒక చోట దేవుని పూజిస్తున్నాడు, హిందూ దేవుళ్ళని పూజిస్తున్నాడు ఆ సినిమాలో. అలా పూజిస్తున్నప్పుడు వాడికి అంతే రోషం ఉంటే ఇవి తప్పని చెప్పి అంటే నేను చెయ్యను, నాకు అవసరం లేదు ఈ సినిమా రోల్ అని చెప్పి వెళ్ళిపోవాలి. అక్కడ డబ్బు వస్తుంది కాబట్టి డబ్బు రావడానికి ఏదైనా నాకు తల అన్నట్టు. నాకే నా కొడుకు వీడు. మొన్న మధ్య తల్లి చనిపోతే చర్చిలోకి పోయేసి చేసుకుంటూ కూర్చున్నాడు. సంప్రదాయ ప్రకారం చేస్తారు. ఏమోసం వచ్చింది అది? అక్కడ నువ్వు నీ సాంప్రదాయాలు నువ్వు పాటిస్తావు, వేరే వాళ్ళ సాంప్రదాయాలు నీకు పట్టవా? అసలు వేరే వాళ్ళ సాంప్రదాయాల గురించి నీకెందుకు సంబంధం? నీ పదాన్ని నువ్వు చూసుకో. ఇక్కడ నువ్వు మైనార్టీగా బతుకుతున్నావు. మైనార్టీగా బతికితే వేరే దేశాల్లో చూడు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ చూడు మైనార్టీలు ఎలా బతుకుతున్నారో. దేహి మమ్మల్ని రక్షించండి అని చెప్పి బతుకుతున్నారు. ఇక నువ్వు బతకడానికి స్వేచ్ఛనిచ్చారు. నువ్వు మాట్లాడుతున్నా కూడా ఇంకా నిన్ను ఎవరు అరెస్ట్ చేయట్లేదు. ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నీకు అంత కండకారం బలిపెందుకు నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు, అయ్యా మీరు పొరపాటున హిందువులు అయితే ఈ కొడుకును గుడ్డలు ఊడేదాకా కొట్టండి. అసలు వీడిని ఇండస్ట్రీకి రానియద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయించిన రంజా కొడుకు. వీడికి నీతి జాతి అనేది లేదు. తండ్రి పేరు పెట్టుకునే కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వానికి. అటువంటి నా కొడుకు వచ్చేసి హిందూ మతం మీద చెలరేగుతున్నాడంటే ఎవ్వరు దొరికితే వాడు దొరికినట్టే తన్నాలి వాడిని. బుద్ధి వచ్చే వరకు తన్నాలి. ఇంకోసారి చెయ్యనంత తన్నాలి. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, చాలా సార్లు చేస్తున్నారు వాడు ఇదే విధంగా. వలస వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వలస వచ్చింది నువ్వురా. నీ తండ్రి పారిపోయింది వెస్ట్ బెంగాల్లో ముస్లింలు ఉన్నారు, అక్కడ బతకనిస్తారని చెప్పేసి ఆ నుంచి పారిపోయింది మీరు. నువ్వు వలస వచ్చేసి రాముడు లక్ష్మణ్ గురించి మాట్లాడే అర్హత నీదా? నీలాంటి వాడు పుట్టడమే దండగా, బతకడం కూడా దండగా. ఓకే సార్, ఓవరాల్ గా ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడడానికి భయపడతారంట? ఒక్కటేనండి, ఇటువంటి వాడిని తీసుకెళ్లి సముద్రంలో వదిలేయాలంతే. వాడి ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం తీసి పడేసేయాలి. గుర్తింపు అనేది ఏది ఉండకూడదు. పోయేసి నువ్వు ఎక్కడ చేస్తావు సావని చెప్పి వదిలేసేయాలి. అక్కడి నుంచి వాడు బతికి ఏదైనా దేశానికి వెళ్తే ఓకే. మళ్ళీ ఇండియాకి వచ్చిందంటే ఇండియాలో ఎట్లా గుర్తింపడదు కాబట్టి వాడు బతకడు ఇక్కడ. ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ గారు నటన పరంగా చాలా గొప్ప నటుడు, అందరూ ఒప్పుకుంటారు. బట్ ఎప్పుడు చూసినా కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ రకరకాలుగా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. సీతారామ లక్ష్మణుల గురించి కావచ్చు, వేరే దేవి దేవతల గురించి కావచ్చు. సో ఆయన మాటలకి మీరు ఏం అభిప్రాయం చెప్తారట? అది వెరీ రాంగ్ అండి. అట్లా మాట్లాడొద్దు. అంటే ప్రతిసారి అంటుంటే ఏం యాక్షన్ తీసుకుంటలేడని చెప్పేసి గిట విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. రామాయణం అంటేనే మనకు ఒక ఏమంటారు, ఎలా ఉండాలి అసలు కమ్యూనికేషన్, లైక్ అన్ని మనకి తెలుసు, చూసినాం, రామాయణం కూడా చదివినాం, చూసినాం, విన్నాం. కాబట్టి సో అట్లా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడినందుకు గవర్నమెంట్ చట్టం ఎవరైతే ఉందో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సీతారామ లక్ష్మణుల్ని వలస కూలీలుగా పోలుస్తూ రావణుడి దగ్గర దొంగతనం చేశారని చెప్పి, అంటే ఈ విధంగా స్టోరీని అంతా కూడా ఏదో వక్రీకరించి కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వెరీ రాంగ్ అండి. నువ్వు హిందూ సనాతన ధర్మంలో ఉండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అయితే ఇట్స్ వెరీ రాంగ్. తన మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్నది ఎక్కడ, మన హైదరాబాద్, మన ఇండియా, నాట్ హైదరాబాద్ ఎక్కడ, అది కాకుండా కానీ కూడా మన హిందూ కదా తను కూడా, తనే ముస్లిం కాదు కదా, తనే అలాంటి మాటలు మాట్లాడితే కాదు క్రిస్టియన్. సో క్రిస్టియన్ అయినా వాళ్ళ ఏమంటారు, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ మతాన్ని అయితే ఎవరమేం అగేన్స్ట్ గా మాట్లాడట్లేం కదా. సో అట్లా అని మన దేవుళ్ళని అనడం అనేది అయితే కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ దేవుడు ఎవరికైనా దేవుడే. అట్లా కించపరిచినట్టు మాట్లాడడం, నెగిటివ్ గా మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. సో తన మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జనాలు ఏమంటున్నారంటే నువ్వు చేసిన సినిమాల్లో కూడా ఒక 80-90% దేవుడికి సంబంధించిన సినిమాలే ఉంటాయి. మనీ విషయానికి వస్తే, సినిమా విషయానికి వస్తే చేస్తావు కానీ పర్సనల్ గా ఎందుకు నువ్వు మతాన్ని కించపరుస్తున్నావు అని చెప్పేసి. ఈ సీతమ్మ వాకిట్లో సినిమాలో కూడా శ్రీరాముంది ఉంటది కదా యాత్ర, సో అదే ఉంది. మరి అదెందుకు చేసినావు? నీకు అంత నెగిటివ్ ఉన్నావు అంటే నీ మూవీ కోసం నువ్వు ఏది చేయమన్నా చేస్తావు, లాస్ట్ చిట్టు తినమన్నా తింటావు అయితే. కానీ దేవుళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడదు. ఇది చాలా సార్లు రిపీట్ అయింది ఆయన నుంచి. సో అది చేంజ్ చేసుకుంటే బెటర్ తనకు. లేదు తను ఇదే ప్రొలాంగ్ చేస్తా అంటే తనకు మాత్రం సరైన చర్యలు తీసుకోవాలి.
అక్క ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే కాదు, చాలా మంది కూడా మనం డైలీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, హిందూ ధర్మాన్ని దేవి దేవతలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎవరు ఇలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి వీళ్ళు చెలరేగుతున్నారంట. అంతే కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఎట్లుందంటే ఆ దేని మీద రియాక్ట్ అవ్వరు. అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవిట్ల మీద రియాక్ట్ అవుతారు. దేవుడు లేనిది, ఇప్పుడు దైవం లేనిది మనం ఉన్నాము అంటే ఇట్స్ వెరీ రాంగ్. తను అది ఉంటేనే మనం ఉన్నాం. దైవం లేకపోతే మనం ఏడుంటాం చెప్పు. అది కన్సిడర్ చేసి మాట్లాడాలి. అండ్ మీ దేవుడు మా దేవుడు కాదు, అన్ని దేవుళ్ళు ఒకటే. మీ కులం అది మా కులం అని కాదు, అన్ని కులాలు ఒకటే. సో కొంచెం ఏదైనా అనే ముందు ఆలోచించి మాట్లాడితే బెటర్. సో ప్రకాష్ రాజ్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతా ఉంటారు. ప్రతిసారి హిందూ ధర్మాన్ని తప్పుపట్టడము, కించపరిచేలా మాట్లాడటం చేస్తూ ఉంటారు. తాజాగా రామాయణంలో రామలక్ష్మణుల గురించి కూడా వాళ్ళ మీద దొంగతనం లాంటి ఏమంటారు ఫాల్స్ ఎలిగేషన్స్ లాంటివి వేసి మళ్ళీ ఇప్పుడు హైలైట్ అయ్యిండు వార్తల్లో. సో దీని మీద మీరేమంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ప్రకాష్ రాజ్ గారు చాలా ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం యాక్టింగ్ పరంగా చూసుకుంటే, అండ్ ప్రకాష్ రాజ్ పేరులో రాజ్ ఉంది అంటే ఆయన రాజులా ఫీల్ అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా ప్రకాష్ రాజ్ అంటే ఒక దేవుళ్ళలాగా, అంటే దేవుళ్ళలాగా అనే సెన్స్ సినిమాలో ఒక డమరుకంలో శివుడు క్యారెక్టర్ కానీ, ఒక బద్రీనాథ్లో ఒక ఇలా డివోషనల్ క్యారెక్టర్స్ ఇచ్చేసి దేవుని చేసేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రకాష్ రాజ్ ఎప్పుడు కూడా హిందూయిజంని కించపరచడం మాట్లాడడం అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్సే ప్రకాష్ రాజ్ని లేపడం జరిగింది. సో ఆయన ఎప్పుడు కూడా పొలిటికల్ పరంగా కూడా బీజేపీ పార్టీని కూడా కొంచెం కించపరచడం మాట్లాడడం, ఈ రాముల వారిని ఇట్లా మాట్లాడడం, సో ఇదంతా సరికాదని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది మాత్రం ఇప్పుడు మన దగ్గరే వర్క్ చేస్తూ ఆర్టిస్ట్ గా ఇలాంటివి నిందలు మోస్తున్నారు కదా. సో ఆయనకు ఆర్టిస్ట్ గా ఛాన్సెస్ ఇవ్వద్దు, ఆయన ఐడెంటిటీ మొత్తం తీసేయాలంటున్నారు. మరి దాని మీద ఏమంటారు? సో లాస్ట్ టైం మన టాలీవుడ్లో ఎలక్షన్స్ జరగడం జరిగింది. సో అందులో కూడా చాలా మంది మన వాళ్ళు ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేయడం జరిగింది. సో అప్పుడే మనం తెలుసుకోవాలి, కళ్ళు తెలుసుకోవాలి. చాలా మంది అన్నారు తెలుగు ఆర్టిస్ట్ కాదు కన్నడ ఆర్టిస్ట్ అని చెప్పి. సో అప్పుడు కూడా మన వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడుకైనా కొంచెం కళ్ళు తెరవండి. సో ప్రకాష్ రాజ్ గారు ఇంతకు ముందు కూడా మనం చూసుకుంటే కనుక శ్రీముఖి గారు కూడా ఇట్లా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడం, చాలా సారీ చెప్పడం, అలాగే నెక్స్ట్ మన కత్తి మహేష్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఇట్లా మాట్లాడడం. సో మనం చూసుకుంటాం ఏం జరిగిందో. సో కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే దేవుళ్ళ పైన యాక్టర్స్ ఇలా తరచుగా మాట్లాడుతూనే ఉంటున్నారు, మరి గవర్నమెంట్ ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? సో గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఇట్లా యాక్షన్ తీసుకుంటూ పోతే కనుక రోజుకు ఒక యాక్షన్ తీసుకోవాలి జరుగుతుంది. సో గవర్నమెంట్కి ఇలాంటి చిన్న చిన్న అవసరం లేదు, ఆల్రెడీ ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. బట్ మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఆయన ఎవరైతే దేవుడిని ఎట్లా కించపరచడం జరిగిందో, సో అక్కడికి ఆయన కర్మ ఆయనకి ఎట్లా చూసుకోవచ్చు. మన కత్తి మహేష్ సిచ్యువేషన్ ఎట్లా అయిందో మేబీ మనం చెప్పలేము. సో కొంచెం ఫ్యాషన్ లా అయిపోయింది అన్నట్టు, అదే ఫ్యాషన్ లాగా ఏంటంటే మన ఏమంటారు భారతదేశంలో పుట్టి మన హిందూజంలో మన ధర్మాన్ని తప్పు పెట్టేదని మాట్లాడి అందరినీ కించపరిస్థితి చేస్తా ఉన్నారు కదా. సో ఫైనల్ గా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ మన ప్రకాష్ రాజ్ దేవుడి క్యారెక్టర్ ఇవ్వడం మానేయండి. అలాగే మంచు విష్ణు గారు ఎవరైతే ఉన్నారో మన టీఎఫ్ఐకి ప్రెసిడెంట్, సో ఆయన కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.